మీ పేరు? నా పేరు జంగం మల్లయ్య స్వామి అంటారండి. నేను ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము శ్రీశైలం నియోజకవర్గం శ్రీశైల దేవస్థానం నుండి వచ్చాను. నేను శ్రీశైల దేవస్థానంలో పూజారిగా అర్చకుడిగా చేస్తూ ఉంటానండి. సీఎం గారు ముఖ్యమంత్రి కలవడం కోసం అని చెప్పి నేను ఇంత దూరం వచ్చాను, పార్టీ ఆఫీస్ దాకా. అంటే ఆయన కలవడానికే మీరు అక్కడి నుంచి ఇంత దూరం వచ్చారా అండి? అవునవునండి, కలవడానికి కోసమనే వచ్చాను. శనివారం రోజు అపాయింట్మెంట్, మామూలుగా ప్రజా దర్బార్లుగా పబ్లిక్ కలవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అన్నది తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చానండి. మరి బాబు గారు ప్రజలకు చేసే సేవ మీకు ఎలా అనిపిస్తుంది? మేము చూస్తున్నటువంటి అన్నీ ఆల్మోస్ట్గా టీవీలో కనబడేటివి అన్నీ అతను ఎక్కడ ఉన్నాడో, ఎంత బిజీగా ఉన్నాడో కానీ సామాన్య ప్రజలు కలవడానికి అనేది ఒక రోజు పెట్టినారు. ఎక్కడెక్కడ సమస్యలు ఉండేటి అన్నిటినీ పరిష్కారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పబ్లిక్లో ఇంత ఇదిగా వైరల్ అయిపోయాడు. జనాలకు కూడా సహాయం ఆయన ఏదో రూపకంగా అందుతుంది కాబట్టి టీవీలో కూడా ఎనీ టైం జరుగుతుంది. మనం మామూలుగా ఏపీ పేపర్ టీవీ ఆన్ చేసినప్పుడు కింద ఎనీ టైం స్క్రోలింగ్ తెలుగుదేశం ప్రభుత్వం గురించి ఆల్మోస్ట్ జరిగే ప్రతి విషయం రోజు కనబడుతుంది. 24 అవర్స్ 24 గంటలు కనబడుతుందండి. మరి రోజా బాబు గారికి అసలు భక్తి అనేదే లేదు, ఏ గుడికి వెళ్ళినా ఏ పూజ చేసినా చెప్పులతోనే చేస్తారు అని చెప్పని అంటుంది. దానికి మీరేమంటారు? ఇవన్నీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తెలిసి తెలియకుండా కావాల్సి అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతుంటారు. ఇది తప్పుడు సమాచారంగా మామూలు సినీ ఇండస్ట్రీ తరఫున కూడా ఆమెను ఉద్దేశించి మాట్లాడిన సందర్భాలు ఎంతోమంది నటీనలు, చిన్న చిన్న ఆశా నటులు కూడా ఆమెను అన్నటువంటి చరిత్రలు ఉన్నాయి. ఆమె అనిపించుకుంటుంది అలాగా. ఇది తప్పుడు సమాచారమే ఆమె మాట్లాడింది కాబట్టి మన యొక్క సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న నటీనటులు కూడా ఆమెను కోఆపరేషన్ చేయలేదు, చాలా దూరంగా పెట్టారు. మరి తిరుపతి లడ్డు విషయంలో ఇదంతా బాబు గారు తప్పుడు ప్రచారం అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? లేదండి, ఇది తప్పుడు సమాచారము అనేది కాదు. పబ్లిక్లలో ప్రతిపక్ష వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు. అది ఒకటి. ఈ విషయంలో నేను మాట్లాడని కదా, నేను ఒక దేవస్థానంలో ఉద్యోగిని కాబట్టి ఈ విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. సామాన్య ప్రజలతో అడిగి కనుక్కొని చెప్తాను మీకు విషయం. మరి జగన్ తిరుపతి వెళ్తాను అని చెప్పని అన్నాడు కదా, ఎందుకని వెళ్ళలేదు? ఏమండి, మరి అంత విషయాలు అయితే నాకేం తెలియదు. గత ప్రభుత్వంలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసిన, కాకపోతే నాకు చెప్పిన హామీ ఇచ్చినటువంటివి చేయలేదు. నేను కూడా చాలా నిరుత్సాహంగా ఆశపడ్డాను ఆయన విధంగా. మరి బాబు గారి గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి మీరేం చెప్తారు? బాబు గారి గురించి నెగిటివ్ మాట్లాడడం కాదండి, మాట్లాడడం అనేది తెలిసి తెలియక మాట్లాడుతుంటారు, లేదంటే కావాల్సి మాట్లాడుతారు. నేను 199లో చంద్రబాబు నాయుడు పరిపాలన 1999లో నేను కలిశాను. అంటే నేను మా అన్నగారు కలిసి 1999లో మాకు 15,000 సాయం చేశాను. అప్పటి నుండి నేను పక్క టీడీపీ తెలుగుదేశం పార్టీలో ఉన్న. ఇప్పటి కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని ఇంచుమించుగా నా అనుభవంలో ఒక 50-60 సార్లు కలిసి ఉంటాను. ఒక్క మాటలో మరి బాబు గారి గురించి మీరేం చెప్తారు? బాబు గారు లాంటి వాళ్ళు ఉండబట్టే ఈ రాష్ట్రాన్ని వెనకబడ్డటువంటి రాష్ట్రం విభజించిన తర్వాత కూడా ఈ విధంగా తీర్చిదిద్దుతున్నంటే వేరే ప్రభుత్వం వాళ్ళు, వేరే వాళ్ళు చేయలేరు. బాబు గారు గతంలో చేశారు, అంతకుముందు ఇది నాలుగోసారి కాబట్టి బాబు గారికి దమ్ము ధైర్యం ఉంది. వేరే వాళ్ళకు ఇది చేయలేరు, ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించిన తర్వాత చేయలేరు. గతంలో జరిగిన రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు జరిగింది. తెలుగు రాష్ట్రాలు 2 కలిసి ఉన్నప్పుడు అప్పుడు ఎవరైనా చేస్తారు. అసలు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది అందరు కలిసి చేసినందుకు కాదు. విభజించిన తర్వాత డెవలప్మెంట్ ఎలా అవుతుందండి? కాదు, ఏ ప్రభుత్వమే చేయగలుగుతుంది. మీ పేరు? ప్రభాకర్ రావు మేడం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? నేను ప్రకాశం జిల్లా నుండి మేడం. మేము గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సిఆర్టీలుగా విధులు నిర్వహిస్తూ ఉన్నాము. గత 2009, 10, 11 దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా ఇదే వ్యవస్థలో మేము కొనసాగుతూ ఉన్నాం. మా కుటుంబాలన్నీ కూడా ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని జీవిస్తూ ఉన్నాం. అయితే అనేక పర్యాయంలో డిఎస్సి ఇవ్వడం వలన మాకు ఉద్యోగాల్లో డిస్టర్బెన్స్ అవ్వడము, వేరే ప్లేస్లకు అట్లా మార్చడం వలన చాలా నష్టం జరుగుతూ ఉంది. ఈ సమస్యను సీఎం గారి దృష్టికి తీసుకెళ్దామని మేము ప్రాముఖ్యంగా వచ్చాము. దాంతోపాటు మాకంటే ముందున్నటువంటి వారు 2014 వరకు ఉన్న వాళ్ళని రెగ్యులేట్ చేయడం జరిగింది. 2014 తర్వాత నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్న వారికి ఎటువంటి అలవెన్స్లు కానీ, ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ లేని కారణం చేత ఏ డిఎస్సి వచ్చినప్పటికి కూడా మాకంటే వెనక వాళ్ళు అదే ఉద్యోగం చేస్తున్నా కానీ మేము ఆ ఉద్యోగాన్ని కోల్పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి మా సమస్యను సీఎం గారి దృష్టి అయితే న్యాయం జరుగుతుందని దానికోసం మేము సీఎం గారి దగ్గరికి వచ్చాం మేడం. మరి సీఎం గారి దగ్గరికి వస్తే మీ సమస్య అనేది సాల్వ్ అవుతుందని మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే మేడం మేము గత ప్రభుత్వంలో చేయలేనటువంటి మేలును, ఎందుకంటే ఈ ప్రభుత్వమే మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంది కాబట్టి ఏదైనా చేయాలనుకుంటే ఈ ప్రభుత్వమే మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, లేకుంటే అలవెన్స్ కానీ కల్పించాలి. ఎందుకంటే గతంలో మాకు ఎంటీఎస్ అనేది ఇంప్లిమెంట్ చేసింది ఈ ప్రభుత్వం మేడం. కాబట్టి మాకు సీఎం మీద ప్రధానమైన నమ్మకం ఉంది. సీఎం గారు మాకు ఖచ్చితంగా మాకు అలవెన్స్లు ఇచ్చి మా కుటుంబాలను ఆదుకుంటారని
మా గిరిజన ప్రాంత బిడ్డలను మమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలనేది సీఎం గారి ఆశ. ఆ ఆశ ప్రకారం మమ్మల్ని కూడా వారు చేస్తున్న మేలును మాకు కూడా చేస్తారనే ఆశతో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అది ప్రాముఖ్యమైనది మేడం. మరి గత ప్రభుత్వంలో మీకు ఏమన్నా మంచి జరిగిందా? మేలు అనేది ఏం లేదు మేడం. ఆ 2 సార్లు కూడా పీఆర్సీలో గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మాకు ఇంప్లిమెంట్ చేయండి. అదే ప్రకారం కొనసాగుతూ వచ్చింది, కానీ తర్వాత మాకు ఏం మేలు జరగలేదు. ఇప్పుడు ఆ కట్ ఆఫ్ డేట్ అనేది గత ప్రభుత్వంలో వాళ్ళ అంటే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నవారు రెగ్యులర్ అయ్యారు. తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సచివాలయం ఉన్న ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయడం జరిగింది. అంటే ఈ గ్యాప్ పీరియడ్లో ఉన్నటువంటి సిఆర్టీలో మేమే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జాయిన్ అయినటువంటి మాకు అవకాశం లేదు. కాబట్టి ఈ సమస్య పరిష్కారము చంద్రబాబు నాయుడు గారు అయితేనే ముఖ్యమంత్రి గారు ఈ సమస్య త్వరగా పరిష్కారం చేస్తారని మేము ఇంత దూరం నుండి సీఎం గారిని కలవడం కోసం అనేక పర్యాలు మేము వచ్చాము. మాకు అందుబాటులో లేని కారణం చేత ఇప్పుడు పెద్ద అవకాశం తీసుకొని రంపచోడవరం అయితే ఈ ప్రాంతాల నుండి మేము అందరం రావచ్చి సీఎం గారికి విన్నవించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మేడం. ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు? మా కుటుంబాలను ఆదుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం ఇట్లనే ముఖ్యమంత్రి కొనసాగాలని మా సిఆర్టీల తరఫున మేము కోరుకుంటూ ఆశిస్తున్నాం మేడం.